షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో ప్రతి ప్రశ్నకి సాధారణ పద్ధతి నార్మల్ మెథడ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు, డేటా సఫిషియన్సీలో క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఒకే ప్రశ్నని మనం డేటా సఫిషియన్సీలో అడిగితే ఎలా అడుగుతాడు, నార్మల్గా అడిగితే ఎలా అడుగుతాడు, ఆ గ్యాప్ డిఫరెన్స్ గ్యాప్ అనేది చూద్దాం. అంటే మనం బారోడి చక్రవడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఒక క్వశ్చన్ తీసుకొని నార్మల్ విధానం, డేటా సఫిషియన్సీ విధానం అనేది ఎలా అనేది ఒకసారి చూద్దాం. చూడండి ఈ వీడియోలో. మరి కొంత సొమ్ము 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది, అయినా వడ్డీ రేట్ ఎంత? ఎట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమ్ అమౌంట్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 5 years. కొంత సొమ్ము 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది అని అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము దీనికి జనరల్ మెథడ్ ఏంటి అంటే, ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ని ఎక్స్గా తీసుకుంటాం, తెలియదు కాబట్టి. ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే ఎక్సే అవుతుంది, ఎందుకంటే రెట్టింపు అవుతుంది అన్నప్పుడు అమౌంట్ రెట్టింపు అవుతుంది అంటే టోటల్ అమౌంట్ ఎంత అంటే 2x అవుతుంది. అంటే ఇక్కడ 2x అంటే ఏంది, అసలు రెట్టింపు అవుతుంది అంటే 2x అవుతుంది, అంటే x వడ్డీ అవుతుంది. ఇప్పుడు మనకి ఇదేంటి, వడ్డీ రేట్ అడిగాడు. సో I is equal to PTR/100 ఫార్ములా, రైట్? సో PTR/100. ఇక్కడ మనం చూస్తే I అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, సారీ I అంటే ఇంట్రెస్ట్, అది x, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా xే. T పీరియడ్ ఆఫ్ టైం అంటే మనకి 5 సంవత్సరాలు అని ఇచ్చాడు, 5 years అని ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ ఏంటి అది కనుక్కోమన్నాడు, R/100. సో ఏమవుతుంది, ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అవుతే 1 is equal to 5R/100 అవుతుంది, రైట్? సో ఈ 100 కూడా అటు పోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 100 is equal to 5R అవుతుంది. ఓన్లీ R కావాలంటే 100/5 అవుతుంది. సో 5 1s 5 2s 0. ఆన్సర్ ఎంత, 20%. అంటే ఇది జనరల్గా పుస్తకంలో ఉన్నటువంటి మెథడ్. మనం ఇదైతే క్లాస్లో ఇది చెప్పమండి. ఎలా చేస్తాం మనం క్లాసులో పిల్లలకి ఏం చెప్తాము అంటే, కొంత సొమ్ము 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 బ్యాంకులు వేస్తే 200 అవుతుంది, అంటే నీకు 100 మాత్రమే వడ్డీ వచ్చినట్టు. 100 200 5,000 వేసావు అనుకో 10,000 అవుతుంది, అంటే 5,000 వడ్డీ వచ్చినట్టు. నేను 100 ఏం తీసుకున్నాను అంటే వడ్డీ రేట్ అంటే 100కే లెక్క కడతాం కాబట్టి 100 తీసుకుందాం. 100 తీసుకున్నాం, బ్యాంకులు వేసాం 200 అయింది, అంటే వడ్డీ నీకు ఎంత వచ్చింది, 100 వడ్డీ వస్తుంది. 100 బ్యాంకులు వేస్తే 3 రెట్లు అయింది అన్నాడు అనుకోండి, అప్పుడు 200 వడ్డీ వచ్చినట్టు. 4 రెట్లు అవుతుంది అన్నాడు, 300 వడ్డీ వచ్చినట్టు. అంటే ఒకటి తక్కువ చేసి మనం అది వడ్డీలాగా తీసుకుంటాం. సో మనకు 100 వడ్డీ వస్తుంది అన్నాడు కాబట్టి, ఎందుకంటే రెట్టింపు అవుతుంది అంటే నీకు డబుల్ ఇట్ సెల్ఫ్ అంటే మాత్రం ఏమవుతుంది, డబుల్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఓన్లీ 100 ఇంట్రెస్ట్. ఈ 100 వడ్డీ రానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, 5 సంవత్సరాలు పట్టింది. డైరెక్ట్గా 5 years అని వేసాం, కొట్టేస్తే ఎంత, 20% వస్తుంది. ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లంలో సొమ్ము రెట్టింపు అయింది, 3 రెట్లు అయింది, 4 రెట్లు అయింది అంటాడు. కాలం ఇస్తే వడ్డీ రేట్ అడుగుతాడు, వడ్డీ రేట్ ఇస్తే కాలం అడుగుతాడు. దిస్ టైప్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏం చేస్తాడు, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే పీరియడ్ ఆఫ్ టైం అడుగుతాడు, పీరియడ్ ఆఫ్ టైం ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతాడు. అమౌంట్ మాత్రం డబుల్ ఇట్ సెల్ఫ్, ట్రిపుల్ ఇట్ సెల్ఫ్, 4 times ఇట్ సెల్ఫ్ అని అంటాడు. సో మనం ఇదంతా చేయకుండా సింపుల్గా 100/5 అని వేసేసి దీనికి ఆన్సర్ టక్కున చేసేస్తాం. ఇది చెయ్యమండి. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి, కొంత సొమ్ము 12 సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుంది, అయినా వడ్డీ రేట్ ఎంత? అట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమ్ అమౌంట్ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 12 years. 3 రెట్లు అవుతుంది అంటే 200 కింద వేసి కొట్టేయాలి. 4 రెట్లు అవుతుంది అంటే 300 కింద వేసి కొట్టేయాలి. 9 రెట్లు అవుతుంది అంటే 800 కింద వేసి కొట్టేయాలి. సో 200 ఎన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాలు అన్నాడు. సో 2 6ల 2 1 0, 100/6 అంటే 16 2/3% అవుతుంది, రైట్? ఎంత అంటే 2 3ల మళ్ళీ 2 50ల కొట్టేసాం. మనం ఏమవుతుంది, మరి 3 గట్ల 3 2 0 3 6ల 18 శేషం 16 2/3% అవుతుంది. అంటే డైరెక్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. కాలం ఇస్తే వడ్డీ రేట్ ఇస్తే కాలం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వడ్డీ రేట్ కనుక్కోమన్నాడు, కాలం ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ. సో అలా కాకుండా మనకు వడ్డీ రేటే ఇచ్చి కాలం కనుక్కోమన్నాడు, అది కూడా 100 కింద వడ్డీ రేట్ వేసి కొట్టేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దీనిలో కన్ఫ్యూజన్ ఏం లేదు. సొమ్మేమో 3 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు అవుతుంది అంటాడు, కాలం ఇస్తే వడ్డీ రేట్ అడుగుతాడు, వడ్డీ రేట్ ఇస్తే కాలం అడుగుతాడు. వాడు ఎన్ని ఇంతలు అంటున్నాడో దానికంటే ఒకటి తక్కువ చేసి వేసుకొని కొట్టేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది జనరల్గా క్వశ్చన్ మనం చేసే విధానం. ఇదే క్వశ్చన్ డేటా సఫిషియన్సీలో అడిగాడు అనుకోండి, ఎలా అడుగుతాడో చూద్దాం. చూడండి, వడ్డీ రేట్ ఎంత క్వశ్చన్ అది. కొంత సొమ్ము ఫస్ట్ స్టేట్మెంట్లో కొంత సొమ్ము 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్లో కొంత సొమ్ము 12 సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుంది.
Find the rate of interest. Some amount double itself in 5 years, some amount triple itself in 12 years. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? స్టేట్మెంట్ 1 ఓన్లీ గివ్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి స్టేట్మెంట్ 2 ఓన్లీ గివ్ ద ఆన్సర్, ఆప్షన్ బి. ఆప్షన్ సి బోత్ స్టేట్మెంట్ 1 and 2 గివ్ ద ఆన్సర్, ఆప్షన్ డి బోత్ స్టేట్మెంట్ 1 and 2 నాట్ గివ్ ద ఆన్సర్, ఆప్షన్ ఈ ఎయిదర్ స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2 గివ్ ద ఆన్సర్. ఇప్పుడు మనకి వడ్డీ రేట్ ఎంత అన్నాడు, వడ్డీ రేట్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ లో మనకు ఆల్రెడీ సంవత్సరాలు ఉంది, రెట్టింపు అన్నాడు. కాబట్టి 100 కింద మనకు రెట్టింపు అన్నాడు కాబట్టి 100 కింద ఆ సంవత్సరాలు వేసి కొట్టేసి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే ఫస్ట్ దాంతో జవాబు వస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూసాము, 3 రెట్లు అవుతుంది అన్నాడు, అంటే 200 కింద ఆ సంవత్సరాలు 12 సంవత్సరాలు వేసి కొట్టేస్తే ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే దీంతో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, దీంతో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే విడివిడిగా సమ్ అమౌంట్ డబుల్ ఇట్ సెల్ఫ్ అంటే 100 కింద బిలో 5 years వేసి కొట్టేస్తాం, సమ్ అమౌంట్ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ అంటే 200 కింద వేసి 12 years కొట్టేస్తాం, అంటే దీంతోనే ఆన్సర్ వస్తుంది, దీంతోనే ఆన్సర్ వస్తుంది, రెండు విడివిడిగా ఆన్సర్స్ ఇస్తున్నాయి. అప్పుడు ఆన్సర్ ఏం పెడతాం మనం? ఈ ఆప్షన్ పెడతాం ఆన్సర్. ఈ ఆప్షన్ ఈదర్ స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2 గివ్ ద ఆన్సర్, 1 ఆల్సో గివ్ ద ఆన్సర్ ఆర్ 2 ఆల్సో గివ్ ద ఆన్సర్. బోత్ రెండు కలిసి కాదు, అది విడిగా ఆన్సర్ ఇస్తుంది, ఇది విడిగా ఆన్సర్ ఇస్తుంది, అప్పుడు ఇలా చేయాలి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇంకొద్దిగా డైలాగ్ మారిస్తే చూడండి, వడ్డీ రేట్ ఎంత? కొంత సొమ్ము కొన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది, కొంత సొమ్ము 12 సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుంది. ఇక్కడ చూడండి, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సమ్ అమౌంట్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ సమ్ ఇయర్, సమ్ అమౌంట్ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 12 years, సమ్ అమౌంట్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ హౌ మెనీ ఇయర్స్? ఇక్కడ ఇవ్వలేదు ఎన్ని సంవత్సరాలు అనేది, కొన్ని సంవత్సరాల్లో అన్నాడు. కొన్ని సంవత్సరాల్లో అంటే మనకు రెట్టింపు అవుతుంది అంటే ఓకే, 100 కింద సంవత్సరాలు వేయాలి కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే, మరి సంవత్సరాలు ఇచ్చాడా? ఇవ్వలేదు, అంటే ఫస్ట్ వన్గా రాదు. సమ్ ఇయర్స్ అన్నాడు, ఇయర్స్ ఇవ్వలేదు, కాబట్టి ఫస్ట్ దాంతో ఆన్సర్ రాదు. అలాంటప్పుడు మనం సెకండ్ దాన్ని చూసామనుకోండి, సెకండ్ తో మొత్తం డేటా ఉంది ఇక్కడ, 12 years అన్నాడు, ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ అన్నాడు, అంటే 200 కింద 12 వేసి కొట్టేస్తే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే కేవలం సెకండ్ తోనే వస్తుంది, సెకండ్ తోనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం అప్పుడు? స్టేట్మెంట్ బి ఓన్లీ గివ్ ద ఆన్సర్, అంటే రెండో దాంతో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి రెండో దాంతోనే జవాబు వస్తుంది, ఫస్ట్ దాంతో ఇవ్వట్లేదు కాబట్టి ఆన్సర్ బి ఓన్లీ ఆన్సర్. అప్పుడు ఇలా పెట్టాలి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ పైన ఇచ్చి కింద ఇవ్వకపోతే పై దాంతో వస్తుంది కాబట్టి అప్పుడు ఏ ఆన్సర్ పెట్టాలి? క్వశ్చన్ ఎట్లుంటే అట్లా ట్యాకిల్ చేయాలి. డేటా సఫిషియన్సీ వెరీ ఈజీ, లెక్క చేయాల్సిన పని లేదు. లెక్క అయితే అక్కడ చేయాల్సి వస్తుంది, ఇక్కడ వస్తుందా రాదా, ఒకటో దాంతో వస్తుందా, రెండో దాంతో వస్తుందా, రెండింటి ఉపయోగిస్తే వస్తుందా, రెండు ఉపయోగించినా రావట్లేదా, లేదు విడివిడిగా ఆన్సర్స్ ఇస్తున్నాయా? ఇవి 5 ఆప్షన్స్, కానీ మనకి ఎగ్జామ్లో 4 ఆప్షన్స్, కానీ ఈ 5లో ఏ 4 వాడతాడో తెలియదు, కాబట్టి జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. వడ్డీ రేట్ ఎంత? కొంత సొమ్ము రెట్టింపు అవుతుంది అన్నాడు, అంటే ఇక్కడ రెట్టింపు అవుతుందని ఇచ్చాడు కాబట్టి దీని నుంచి 100 అని రాసుకుంటాను, ఎందుకంటే రెట్టింపు అంటే 100 కింద వేసుకుంటాను. కొంత సొమ్ము 5 సంవత్సరాల్లో ఇవ్వబడింది అంటే ఇక్కడ నుంచి 5 years అని రాస్తాను, అంటే రెండు ఉపయోగిస్తున్నాయి ఇక్కడ. సమ్ అమౌంట్ డబుల్ ఇట్ సెల్ఫ్, సమ్ అమౌంట్ గివ్ 5 years, అంటే ఈ స్టేట్మెంట్ వాడుతున్నా, ఈ స్టేట్మెంట్ కూడా వాడుతున్నా, రెండు ఉపయోగిస్తేనే జవాబు వస్తుంది. రెండు ఉపయోగిస్తే జవాబు వస్తుంది అంటే బోత్ స్టేట్మెంట్ 1 and 2 గివ్ ద ఆన్సర్, అప్పుడు సి ఆప్షన్ పెట్టాలి. ఎందుకంటే రెండు ఉపయోగిస్తున్నాం, ఇక్కడ రెండు విడివిడిగా ఆన్సర్ ఇవ్వట్లేదు, రెండు విడివిడిగా ఇస్తే ఈ అని పెడతాం, ఓన్లీ ఒకటి ఇస్తే ఒకటి దాన్ని పెడతాం, రెండు కలిపితేనే ఆన్సర్ వస్తుంది, కాబట్టి దీనికి ఆన్సర్ ఇది. ఓకే, రెండు ఉపయోగిస్తున్నాం, ఒక దాంట్లో 100 అని వచ్చింది, ఒక దాంట్లో ఇయర్స్ ఉంది. ఇప్పుడు ఇంకో ఇదే క్వశ్చన్ కొంత మార్పు చేస్తాను చూడండి. వడ్డీ రేట్ ఎంత? కొంత సొమ్ము రెట్టింపు అవుతుంది అంటే ఇక్కడ 100 కింద వేసి కొట్టేయాలని మనకు తెలుసు, సంవత్సరాలు రెండో ఇన్ఫర్మేషన్. కొంత సొమ్ము కొన్ని సంవత్సరాలకు ఇవ్వబడింది, ఎన్ని సంవత్సరాల్లో ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్, అంటే ఈ రెండు ఉపయోగించినా జవాబు రాదు. అప్పుడు సమ్ అమౌంట్ డబుల్ ఇట్ సెల్ఫ్, ఓకే హియర్ వి రైట్ టు 100, బట్ హియర్ సమ్ అమౌంట్ గివ్ సమ్ ఇయర్స్, అంటే ఎన్ని ఇయర్స్ ఇవ్వలేదు, సో ఇక్కడ నుంచి రెండు ఉపయోగించిన జవాబు రాదు. బోత్ స్టేట్మెంట్ నాట్ గివ్ ద ఆన్సర్, రెండు స్టేట్మెంట్ ఉపయోగించిన జవాబు రాదు, కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏంది? బోత్ స్టేట్మెంట్ 1 and 2 నాట్ గివ్ ద ఆన్సర్. సో ఒకటే ప్రశ్నని, ఒకే రకమైన ప్రశ్నని మనకి ఎట్లా అడుగుతాడు అనేది కంపారిజన్ చేసి చూపించాను మీకు. నార్మల్ క్వశ్చన్, నెక్స్ట్ మనకి డేటా సబ్స్టెన్స్ క్వశ్చన్. సో ఇలాంటివి మళ్ళీ మెల్లమెల్లగా మనం నెక్స్ట్ వీడియోస్లో వేరే చాప్టర్లకు సంబంధించిన ఒక్కొక్క చాప్టర్, ఇది బార్బడికి సంబంధించింది, సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించింది, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్కటి ఇలాంటి కంపారిజన్ క్వశ్చన్స్ని మనం చేసుకుంటూ పోదాం. మీకు వేరియేషన్ తెలుస్తుంది. ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో ఈసారి డేటా సఫిషియన్సీ అడిగే ప్రమాదం ఉంది, కానీ డేటా సఫిషియన్సీ ఇస్తే అదృష్టంగా ఫీల్ అవ్వాలి, చాలా ఈజీగా మనం ఆన్సర్స్ని పెట్టవచ్చు. ఓకేనా? కాబట్టి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ చాలామంది వ్యూస్ వస్తున్నాయి, అందరికీ ఇన్ఫార్మ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కాన్సెప్ట్తో మనం వద్దాం.
కొంతమంది మనకు కామెంట్స్ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఏమంటారు, లాభ నష్టాల వీడియోలో అవి పెట్టమని చెప్తున్నారు. కొంత క్లాసెస్లో బిజీ ఉండడం వలన ఆఫ్లైన్ క్లాసెస్లో మనం ఆన్లైన్లో మనం పెట్టలేకపోతున్నాం. ఖచ్చితంగా కొన్ని మంచి మంచి వీడియోస్ పెడతాం. మీకు ఏదైతే బెనిఫిట్ ఉందో ఆ వీడియోస్ని పెడతాం. ఇంకా క్లియర్గా అన్ని వీడియోస్ కావాలి అంటే మనకు ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, జలీల్ సార్ నా ఫోటో ఉంటుంది అక్కడ చూడండి. షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు వీడియోస్ని చూడొచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.